బాగా నడుస్తుంది. కానీ ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ గ్రౌండ్స్కి వచ్చినాము. అందరు శ్రీరాములు యాదవ్ గారితో వాకర్స్ అందరితోటి ఒకసారి కలిసి హాయ్ నమస్తే అని చెప్పేందుకు వచ్చినాము. అందరు ఉత్సాహంగా ఉన్నారు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. కానీ చాలా సంతోషం ఏంటంటే ఆ ఉత్సాహము పోస్టల్ బ్యాలెట్ వేసి బయటికి వచ్చిన వాళ్ళ ముఖం మీద ఉత్సాహం ఉన్నది. ఇక స్లోగన్లు ఇవ్వద్దు కానీ 90% ఒకటే ఒక పార్టీ దిక్కేసిండ్రు పోస్టల్ బ్యాలెట్స్. ఇక మీరే ఊహించుకోండి ఏ పార్టీకి వేసింది అది. 90% ఒకటే అంటే మేము ఏమనుకుంటున్నాము, ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ నిర్ణయం ఏదో తీసుకున్నారు. అది ఏ నిర్ణయం తీసుకున్నారు అందరికీ తెలుసు. కానీ ఇదే ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎక్కడ పోయినా కమలం పువ్వు అంటున్నారు, మోడీ అంటున్నారు. మోడీ చేసినవి ఎవరేం చేసినా, ఎవరు ఎంత ఇచ్చినా మ్యా ఓటైతే మోడీకి అంటున్నారు. కాలనీలలో, బస్తీలలో, గ్రామాలలో. అవతలి పార్టీ పెద్దలు, నాయకులు అందరూ కూడా వాళ్ళు మాట తప్పుతున్నారు. భాష మళ్ళీ మార్చిండ్రు. వెనకట బూతులు లేకుంటే పర్సనల్ విమక్తలు, పర్సనల్ మీద కామెంట్స్ ఇవన్నీ మొదలుపెట్టిండ్రు. అయితే ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నాము. వచ్చే ఎన్నికలనైతే కనీసం 12 సీట్లు బీజేపీ గెలుస్తుంది. అండ్ దీంతో ఎంతోమంది కార్పొరేటర్స్, గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్స్ 2-3 నెలల తర్వాత ఉన్నది. 50% కంటే ఎక్కువ 60% సర్పంచ్లు బీజేపీ సర్పంచ్లు ఉంటారు. వార్డు మెంబర్లు దాదాపు 4-5 వేల వార్డు మెంబర్లు బీజేపీ ఉంటుంది. దీంతో ఒక మార్పు వస్తుంది. ఎప్పుడు బీజేపీ ఈ రాష్ట్రాన్ని పాలించలేదు. కానీ ఈ ఎలక్షన్స్ తోటి ఒక సర్పంచ్ల కాడి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీస్, కార్పొరేషన్స్, లోకల్ బాడీస్ అన్నిటి కూడా బీజేపీ ఉంటుంది. అండ్ తప్పనిసరిగా వచ్చే ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఏ బురద సరినా అంటుకోదు, అందుకే పర్సనల్ రిమార్క్స్ చేయాలి. నేనేం చెప్తున్నా, సుబూతులు ఉన్నాయి. వాడు కోడిగుడ్ల దొంగ, వాడు ఇదేంది కోడి మేత దొంగ, కోడి దాన దొంగ, హనుమాన్ల గుడి పేల్చి పల్లగొట్టిండు. దానికి ఆయనకు చెప్తాందుకు ఏం లేదు. అది వాస్తవం చేసిండు. సుబూట్లు చూపెట్టిన నేను అక్కడికి వచ్చి ఛాలెంజ్ చేయమన్నా, కలుస్తలేడు. నేను ప్రతి గ్రామం ఏకైక ఎంపీ యావత్ తెలంగాణలో ప్రతి గ్రామం, ప్రతి హ్యామ్లెట్ 3 సార్లు తిరిగిన. ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ కడప దాటి లోపల ఛాయన్న నీళ్ళన్న తాగి బయటకు వచ్చిన. ప్రతి సమస్యలు ఆ వ్యక్తి నేను అనుకుంటా ఒక్క గ్రామం తిరగలేదు. మన గ్రామాలకు పోతే ఇప్పుడు వస్తున్నామని ఆయన టూర్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన గ్రామాల్లో విజిట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి. సర్వే చేసుకుంటే ఆయనను ఎవరు గుర్తుపడతలేదు. మీ ఎంపీ ఎవరంటే చాలా మందికి తెలియదు. కొంతమంది నా పేరు చెప్తున్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి. కొంతమంది ఆయన ఎంపీ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ సర్వే చేసుకుంటే, కొంతమంది ఏమో సునీతా మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తుంది. మీ ఎంపీ ఎవరంటే సునీతా మహేందర్ రెడ్డి అంటున్నారు. అటువంటి పరిస్థితి ఉన్నాడు. అండ్ నేను